సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలను చాటి చెప్పేలా భారీ ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలోని జేవియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు మరియు జేవియర్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణం నుంచి రింగ్ సెంటర్ వరకు విద్యార్థులు క్రమబద్ధంగా ర్యాలీ చేపట్టి ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నా ఓటు నా హక్కు, నా భారతదేశం నా ఓటు, నోటు కన్నా ఓటు మిన్నా, బుల్లెట్ కన్నా బ్యాలెట్ మిన్నా అనే నినాదాలతో పట్టణం మొత్తం మార్మోగిపోయింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ ఓటు హక్కు పొందేందుకు 18 సంవత్సరాలు నిండాలి అనే అంశంతో పాటు ఎన్నికల కమిషన్ వద్ద నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ప్రజలకు వివరించారు. ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా, డబ్బు, ప్రలోభాలకు ఆకర్షితులు కాకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, మంచి నాయకుణ్ణి ఎన్నుకుంటేనే దేశం, రాష్ట్రం, సమాజం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా యువత ముందుగా ఓటు హక్కు విలువను తెలుసుకుని ఇతరులక్కూడా అవగాహన కల్పించాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన ఈ విద్యార్థుల ర్యాలీ ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత ఎంత బాధ్యతతో ముందుకు వస్తోందో స్పష్టంగా చాటిచెప్పింది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం ప్రతినిధి సతీష్ నివేదిక. స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. చేస్తారా? ఈ ప్రోగ్రాం అనేది ఎందుకు నిర్వహించారంటే మన ప్రతి ఒక్కరు ఓటు వినియోగించడం జరిగింది. దానికోసం ప్రతి ఒక్కరికి ఓటు గురించి తెలియాలి. అదే విధంగా వారు ఎలా పెట్టాలి, ఏ విధంగా వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది, ఏ వయసుకు ఓటు హక్కు వస్తుంది అనేసి ప్రతి ఒక్కరికి తెలియడం కోసమే ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే పల్లెటూర్లలో ఉండే వారికి ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి తెలియడం కోసం, అదే విధంగా వారు ఎలా వినియోగించుకోవాలి, డబ్బు కోసం కాకుండా, ఈ రాజకీయాల కోసం కాకుండా మన కోసం మనం స్వతంత్రంగా ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం కోసమే మన ఓటు మన గురించి అనేసి అందరికీ తెలియడం కోసం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు ఈ ఓటుని నోటుకు కాకుండా వాళ్ళ ప్రజాస్వామ్యం కోసం వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను.